శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే, అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, మిథున రాశి వారికి 10వ స్థానమందు చాలామంది దీన్ని కంటకము అనేటువంటి పేరుతోటి పిలిచినప్పటికీ కూడా అది 10వ కేంద్రము. 10వ కేంద్రమందు శనేశ్వరుడు వృత్తి సంబంధమైనటువంటి వ్యవహారాలపైనే అందరూ చెప్పినట్టు ప్రభావాన్ని చూపిస్తాడు. కానీ ఇంకో రకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ భార్య తరఫు విషయాల మీద ప్రభావాన్ని చూపిస్తాడు. ఇది ప్రధానంగా మిథున రాశి వారికి గమనించవచ్చు. అంటే భార్య నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు, భార్య తాలూకు ఉద్యోగము, లేదా ఈ జీవిత భాగస్వామి అనే మాట సరిపోతుంది. భార్య అంటే ఆడవారికి భర్త, మగవారికి భార్య, దాన్ని అలా అర్థం చేసుకోండి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి పుట్టింటి వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వ్యవహారాలపైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. మీరు వెళ్ళి మీ జీవిత భాగస్వామి తరఫు తల్లిదండ్రులతోనో, అన్నగారులతోనో, తోబుట్టువులతోనో మాటలు ఏదైనా చర్చలు జరపవలసినటువంటి పరిస్థితులు, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. లేదా వారి తరఫున మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు రావడానికి ఇది సరైనటువంటి సమయంగా కూడా మనం అభివర్ణించవచ్చు. లేదు, వారి నుండి మీకు రావాల్సినటువంటి ధనం ఇప్పుడు చేతికి రావడం అనేటువంటిది కూడా మీరు గమనించవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి లాభాన్ని మీరు ఆర్జించడానికి, అలాగే మీకుండేటువంటి వృత్తి ప్రవృత్తుల్లో ఒక మంచి స్థితిని మీరు పొందడానికి, ఏదైనా ఒక అనుకోని అవకాశం రావడానికి, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు మెరుగవడానికి ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.